అందరి సాధకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శివాంబు చికిత్స నాకు డామరతంత్రం అనే సంస్కృత గ్రంథంలోనిది 1971 నుండి నాకు అనుభవంలో ఉంది. ఆ రోజు నేను మొరార్జీ దేశాయ్ గారి సేవన చేసేది ఆయన పత్రికలలో ఇచ్చినటువంటిది చూశాను. దాన్ని పురస్కరించుకొని తర్వాత మా తాతగారు ఆయుర్వేదిక్ వైద్యులు, వారు కూడా అనుభవాన్ని చెప్పారు. అవన్నీ నేను మనసులో ఉంచుకున్నా. కొంతమందికి వైద్యం కూడా చేసినాం. దాంతో స్టెరిలైజేషన్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ మాలిష్ తోటి ఆహారం లేకుండా 52 రోజులు ఒక మనిషి కడుపులో పూర్తిగా అల్సర్ తోటి పుండయి పేగు మొత్తం అదైతే నేను శివాంబ చికిత్స చేయించాను. నేను అప్పుడు 15 సంవత్సరాల పిల్లవాడిని. మా నాయన మా తాతగారి యొక్క అనుభవంతో నాతోటి చేయించారు, నేను చేయించాను. చాలా మందికి రోగాలను న్యాయం చేయించాము. దీనితోటి తగ్గనటువంటి రోగం అంటూ లేదు. శివాంబు స్వీకరించవచ్చు, ఖాళీ మాలిష్ తోటి కూడా ఆహారం సరిపోతుంది, రోగాలు నయం చేసుకోవచ్చు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు వచ్చినటువంటి శివాంబును సేకరించి తీసుకోవచ్చు. 4-8 ఔన్సుల దాకా తీసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా కూడా పనికొస్తుంది. కాకపోతే ఆహారాన్ని ఈ అమృతమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి. అమృత ఆహారం తీసుకుంటే మీకు సునాయాసంగా తీసుకోవస్తుంది. శివాంబు సేవన చాలా ఈజీ. షుగర్ కానీ, బీపీ కానీ, ఏది కానీ, బ్లడ్ క్లాట్ కూడా నేను పోగొట్టుకున్నాను. నాకు కిడ్నీలు 1984లో కిడ్నీలు ఫెయిల్ అయితే ఏ వైద్యం పనికొస్తలేదు. లాస్ట్కు నా వైద్యం నేనే చేసుకుంటాను. అవి బంద్ చేసి మందులు నేను 41 రోజు పూర్తిగా శివాంబు సేవను ఏం తీసుకోకుండా ఓన్లీ ఆవు పాలు ఉప్పు లేనటువంటి అన్నం తినుకుంటూ 41 రోజులకు ఫిల్టర్ అయిపోయింది. ఆ విధంగా నన్ను చూసి కొంతమంది చేసి బాగా చేసుకున్నారు, కానీ వాళ్ళు అంటే చెప్పొద్దని చెప్పి అది చేసేది. నేనేమో డేరుగా భయపడకుండా ఎవరికైనా ఈ విషయాలు చెప్పేది. అయినా కూడా వాళ్ళు వినక, కొంతమంది విన్న వాళ్ళు బాగుపడ్డారు, బతికిరు కూడా, ప్రాణాలు పోయేటోళ్ళు కూడా బతికిరు. ఇప్పుడు మీ యొక్క ఈ వెబ్సైట్ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. దీనివల్ల ఎంతో మేలు జరుగుద్ది, చాలా మందికి ఉపయోగం అవుతుంది అని నాకు ఇప్పుడు కూడా నేను సేవిస్తూనే ఉన్నాను. మార్నింగ్, ఈవినింగ్ నా ఆహారం ఏంటంటే పల్లీలు, మొత్తం రా ఫుడే తీసుకుంటాను నేను. సాయంత్రం 4:30-5 లోపలనే నా ఆహారం ముగిచ్చే అది చేస్తాం. మధ్యాహ్నం మిల్లెట్స్ తోటి అంబలు తాగుతాం కొంచెం, అంతే. 12 గంటలు కాదు, ఒకటే పూట కూడా సరిపోద్ది మనకు ఆహారం. ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం. ఇది మొట్టమొదలు వచ్చినటువంటిది కొంచెం మాత్రం వదిలిపెట్టి మధ్యధార పట్టుకొని లాస్ట్కు మొదట వదిలేయాలి, దాన్ని స్వీకరించాలి. ఉప్పు, కారము అలాంటివి ఆహారం, వండినటువంటి ఆహారం తీసుకుంటే మనము అంత ఫ్రీగా తీసుకోలేము. అదే ఉప్పు కారాలు లేకుండా ఆహారం మనము అమృతాహారం తీసుకున్నట్లయితే పాలు, పండ్లు అలాంటివి, మూలికలు అవి తీసుకుంటే మనం యథేచ్ఛగా శివాంబ సేవన చేయొచ్చు. ఆరోగ్యము చాలా బాగుంటుంది. ఇది నా అనుభవం. నేను బాగు చేసుకున్నదే కాక చాలా మందికి నేను ఇది ట్రీట్మెంట్ చేసి బాగు చేశాను. ఇది నా అనుభవంతో చెప్తున్నా. దీన్ని కానీ ఎవరిది వాళ్ళకే అవసరం వస్తుంది. లేడీస్, స్త్రీలది పురుషులకు, పురుషులది స్త్రీలకు మాత్రం వాడకూడదు. అది దానివల్ల ప్రమాదం. ఇంకొకటి, ఈ శివాంబు సేవన చేసే వాళ్ళు
ఈ టించర్ హోమియోపతి మెడిసిన్ వాడితే మాత్రం వాళ్ళకి పనికిరాదు. కొద్ది రోజులు బంద్ చేసిన తర్వాత వాడాలి, కానీ వాడితే దానివల్ల ప్రమాదం అవుతుంది. నెక్స్ట్ ఇది అన్ని రోగాల మీద పనిచేస్తుంది. ఇది సార్ నిజమైన సత్యమైనటువంటి మార్గం. చెప్పండి. చెప్పండి. ఇంకేమైనా ఉంటే ఇంకా మీ అనుభవాలు ఉంటే చెప్పండి. తర్వాత క్వశ్చన్లు అడుగుతారు మిత్రులు. సో వాటికి కొద్దిగా మీరు అడిగితే చెప్తాను. ఆ, అడిగిన దాన్ని చెప్తాను. అది ప్రశ్నలు తీసుకోవచ్చు అయితే. తీసుకోవచ్చు. ఓకే, ఫైన్, రైట్. సో మొదటి ప్రశ్న నా దగ్గర నుంచి, హోమియోపతి చెప్పండి. మెడిసిన్ తీసుకోవడం వలన ఇది తీసుకుంటూ ఉంటే ప్రమాదం అవుతుంది అన్నారు. అది ఎలా, ఏ విధంగా అవుతుంది సార్ అది? ఎందుకు అంటే నా అనుభవం, ఒక ఆయన మల్లారెడ్డి అని నా మిత్రుడు, ఆయన ఏజ్ 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు ఒక పాము, అది తేలు గడిచింది. తేలు గడిచినప్పుడు మా డాక్టర్ నా క్లాస్మేట్ అనమాట, డిహెచ్ఎంఎస్, అతను ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఇచ్చాడు. ఏది టించర్, ఈ ఏదో బెల్లడ్ ఏదో ఉంటది కదా, బెలడోనా దాంట్లో ఉమ్, ఆ, ఈ బెలడోనా. బెల్లనా ఏదో వాడితే ఇక ఉమ్, ఆయన అదైపోయి గాలిలో లేచిపోయినట్టు అవుతుంది. నేను నా ప్రాణం పోతుంది, నువ్వేమిచ్చినావు అని చెప్పి గడబడి చేస్తుంటే అప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఇట్లా సంగతి అంటే, అయ్యో మా గురువు గారు హరికిషన్ గారు ఉంటే నన్ను బతికిస్తాడు అని అంటే, వాడు ఫోన్ చేసి నాకు ఇట్లా సంగతి అని అంటే, అరే నువ్వు నాకు తెలుసుకోకుండా ఎందుకు ఇచ్చినవరా అని మాట అనేసరికి, ఏం కాదు కొద్దిసేపు ఆగిన తర్వాత సెట్ అవుతుందిలే అన్న. నేను మాట్లాడిన తర్వాత ఆయనకి ఇది ఎందుకంటే అది సారాయి కదా, టించర్ కాబట్టి ఇది సారాయి పనికిరాదు. మనం తాగేదే ఒరిజినల్ సారా, శివాంబు ఒక లిక్విడే, దానికి దీనికి వైరం అవుతుంది. అదే ఆయుర్వేదిక్ చెట్లు కానీ మందులు కానీ ఏవి తీసుకున్నా ఏం కాదు. స్మోక్ చేయకూడదు దీనికి, ఈ పొగాకు కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. యూజ్ చేసినప్పుడు ఇది పనిచేయదు, అది పాయిజన్ అవుతుంది. అది నా అనుభవం. సో నాన్ వెజ్ కానీ ఏవి తినకుండా శాకాహారం సాత్వికాహారం తినాలి. శాకాహారము సాత్వికమే. సాత్విక ఆహారం శాకాహారం అయినప్పటికీ వంట లేనటువంటిది. ఇప్పుడు మనము విపశ్యన ధ్యాన కేంద్రంలో నేను చూశాను, ఆ ఆహారము బ్రహ్మాండంగా పనికొస్తుంది. అమృతాహారమే తీసుకోవడం చాలా ఉత్తమం, ఓకే. వంటలు లేకుండా. నేను కూడా అదే విధంగా నేను తీసుకునే ఆహారము మురార్జీ ఆహారం. మురార్జీ గారు ఒక 50 గ్రాములు శనగలు, 50 మంచి శనగలు, 50 గ్రాములు పల్లీలు, 5 బాదం పలుకులు, బాదం గింజలు, 5 కాజు, 5 ఖర్జూరం, 5 పంచభూతాలు, ఈ 5టిని నానబెట్టుకొని, అంటే ఇవి రెండేమో నానబెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ పల్లీలు, శనగలు, బాదం, ఈ 3 మాత్రమే నానబెట్టుకోవాలి. తక్కినవి ఉట్టిగానే వాడొచ్చు, తినొచ్చు. ఇది ఖర్జూరం గిన సో అది తినుకుంటూ ఓకే. పొద్దున పూట అదే ఆహారం, మార్నింగ్ ఆహారమా? మార్నింగ్ ఏం లేదు, 12 గంటల దాకా. ఆ, 12 తర్వాత ఇప్పుడు తీస్తే మన మిల్లెట్స్ జావా కొంచెం మొత్తం, అంతే. సాయంత్రం 4:30, 5 లోపల ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటిది తీసుకొని మళ్ళీ 8 గంటలకు అట్లా, 6 తర్వాత 7, 8, 3 గంటలు అయిన తర్వాత నేను అచ్యుతాశ్రమం యోగ విద్య చేసుకుంటాను. తెల్లవేళ్ళ చేస్తాం, ఈ సాయంత్రం నైట్ చేస్తాం, ప్రాణ విద్య చేస్తాం. ఓకే. ఇది నా దినచర్య. ఓకే, రైట్. సో ఇప్పుడు మీ షుగర్ వయసు? నాకు 71, 72 పడ్డాయి. 1955 నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, రైట్. సో మీకు ఎలాంటి 70 అనుభవం.
ప్రతిరోజు ఎన్నిసార్లు చేస్తారు శివమ్మ చికిత్స? మార్నింగ్, ఈవినింగ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవినింగ్ ఎన్ని గంటలకు సార్ అప్రాక్సిమేట్గా? ఇది నేను ఇది తిన్న తర్వాత సాయంత్రం 6 అట్లా. ఓకే. మేము 5 గంటలకు తింటాం కదా, 6:30 7 గంటల వరకు ఆ, తీసుకుంటాం. మళ్ళీ తెల్లారు ఫస్ట్ మార్నింగ్ 3 గంటలకే మెలకు వస్తాం. 6 గంటలకు చేసి మళ్ళీ 1 గంట తీసుకుని ధ్యానం చేసుకోవాలి. ఆ, తర్వాత ధ్యానంలో కూర్చుంటాం. ఆ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత అవసరం ఉంటే తీసుకుని ఓకే. దాంతో టాబ్లెట్లు వేసుకుంటే ఉంటుంది, శరీరం ఓ- ఆరోగ్యం ఉంటుంది. ఓకే.